రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సినీ కార్మికులకి సంబంధించి ఇప్పటికి గత కొన్ని రోజులుగా ఈ వాగ్వాదాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి అన్న ఇండస్ట్రీకి పెద్ద, సో వీళ్ళందరికీ ఎటువంటి సమస్య వచ్చినా మెగాస్టార్ చిరంజీవి తలుపు తట్టిన వెంటనే ఆయన వెంటనే స్పందిస్తారు. వీళ్ళ సమస్య ఒక కొలికి వస్తుంది అనుకుంటున్న టైంలోని ఇటు మెగాస్టార్ చిరంజీవి నాకేమీ సంబంధం లేదు, అసలు నాకు తెలియకుండా బయట వేతనాలు పెంచుతానని కానీ, ఇటు సినీ కార్మికుల్ని అలాగే ఫెడరేషన్ మెంబర్స్ని కలిశానని వచ్చిన వార్తలపైన ఎటువంటి నిజాలు లేవు అని చెప్పి ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోని గత కొన్ని రోజులుగా ఇటు సినీ కార్మికులు వాళ్ళ యొక్క వేతనాలు 30% వరకు పెంచాలి అని చెప్పి సమ్మె నడుపుతున్నట్టు మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అంటే 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి మీరు ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్తూ ఉంటారో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి వేతనాలు పెంచకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి మొత్తం సినీ కార్మికులందరూ కూడా షూటింగ్స్ అన్ని కూడా బంద్ ప్రకటించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇటు తెలంగాణలోని ముఖ్యంగా షూటింగ్స్ అన్ని కూడా బంద్ చేయాలి అని చెప్పి ఇటు ఫిలిం ఛాంబర్ దగ్గర ఎటువంటి ధర్నా చేపట్టారో మనం చూసాము. దీనికి సంబంధించి అటు సినీ నిర్మాతలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి, ఈ సమస్య ఒక కొలికి రావాలి, షూటింగ్స్ ఆపడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చాలా మంది దీని గురించి మాట్లాడుకున్న పరిస్థితి కూడా కనిపించింది. అయితే ముఖ్యంగా షూటింగ్స్ ఆపకూడదు అని మాట్లాడినప్పటికీ ఈ వేతనాలు పెంచే ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఒక కొలిక్కి రానట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి 30% అనేది చాలా ఎక్కువ పెంచడం అనేది అవుతుంది కాబట్టి మేము 5% వరకే పెంచుతాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సినీ కార్మికులు అంగీకరించకపోవడం కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే అటు అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఇంటికి పెద్ద ఎలా అయితే ఉంటారో అలాగే సినీ ఇండస్ట్రీకి పెద్దగా మెగాస్టార్ ఫ్యామిలీ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో కనుక మాట్లాడినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అటు సినీ నిర్మాతలు కూడా చిరంజీవిని కలవడానికి వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూసాం, దీని గురించి మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక కొలిక్కి వచ్చేశారు అని సినీ కార్మికులు ఏదైతే వేతనాలు పెంచాలి అని కోరుకుంటున్నారో ఆ సమస్యని పరిష్కారం చేస్తారు అని నేను హామీగా ఉంటాను అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులోని ఎటువంటి నిజం లేదు. ఎటువంటి నిజం లేకుండా అంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇది నా వరకు వచ్చింది కాబట్టి నేను తప్పకుండా దీన్ని మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో ఇది చూసిన తర్వాత సినీ పెద్ద చిరంజీవి అనుకున్న టైంలోని ఈయన ఈ విధంగా మాట్లాడడం ఏంటి, మరి ఇప్పుడు మా సమస్యని ఎవరు పరిష్కరిస్తారు, ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుంది అని చెప్పి కూడా సినీ కార్మికులందరూ కూడా మళ్ళీ మొదటిగా వచ్చినట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది మాట్లాడడం కూడా జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా దీనిలోని ఎవరు ఏమంటారు, ఎందుకు ఇంకా ఇప్పటికీ కూడా ఈ సమస్య ఎందుకు కొలిక్కి రావడం లేదు, ముఖ్యంగా ఈ పర్సెంటేజ్ పెంచడం విషయంలోని ఎంతవరకు ఇప్పటి వరకు డెసిషన్ తీసుకున్నారు, నిజంగా పెంచుతారా లేదా, ఈ షూటింగ్స్ అన్నవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేసిన పోస్ట్ వెనుక ఎంతవరకు నిజం ఉండొచ్చు, అంటే నిజంగానే ఆయన మాట్లాడలేదా లేకపోతే ఈ విధంగా పెట్టాల్సి వచ్చిందా అన్న విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ శ్రీపాల్, నిన్నటి వరకు కూడా ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా కూడా గతంలోని దాసరి నారాయణరావు గారు మొత్తం కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఆయన పరిష్కరిస్తారు అని తెలిసింది. ఆయన లేని తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా ఎవరు అనుకుంటున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి తలుపు తడితే ఎటువంటి సమస్య అయినా తీరుస్తారు అని చెప్పి అనుకుంటున్న టైంలో ఇవాళ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన పోస్ట్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా సినీ కార్మికులు మళ్ళీ మొదటికే వచ్చింది సమస్య అన్నట్టు కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? గౌతమి, గత 5 రోజులుగా సినిమా ఇండస్ట్రీలో కార్మికులు అయితే సమ్మె చేయడం జరుగుతుంది. ఎటువంటి షూటింగ్లు అంటే కొన్ని పర్మిషన్స్ తీసుకొని 7 సినిమాల నుండి 10 సినిమాల వరకు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికులు వెళ్ళి చిరంజీవి గారిని కలవడం జరిగింది, ఇటు ప్రొడ్యూసర్స్ వెళ్ళి కూడా కలవడం జరిగింది గతంలో. కాకపోతే అతను ఇరు వర్గాలు విని నేను సమస్యను పూర్తి చేస్తానన్నాడు. కాకపోతే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఆయన సీరియస్ అయ్యి ఎందుకంటే సినీ కార్మికుల వేతనాల పెంపుపై అయితే కార్మికులు తనను కలిశారంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే గతంలో ఓన్లీ ప్రొడ్యూసర్స్ కలవడం జరిగింది కానీ సభ్యులు కావచ్చు, యూనియన్ సభ్యులు కావచ్చు, లేకపోతే ఫెడరేషన్ సభ్యులు కావచ్చు, ఎవరైనా కలవలేదు. ఖచ్చితంగా తప్పుడు ప్రచారంపై అయితే ఎక్స్ లో అయితే పోస్ట్ చేసిన చిరంజీవి గారు అయితే పోస్ట్ చేయడం జరిగింది. తనను సినీ కార్మికులు కలిశారన్న ప్రచారంలో అయితే ఎటువంటి నిజం లేదు, నాకేం తెలియదు, నన్ను ఎవరు కలవలేదు కూడా. తను మూవీ షూటింగ్ లో కూడా కార్మికుల వేతనంపై పెంచి ఇస్తామని ఎలాంటి హామీ అయితే ఇవ్వడం జరగలేదు. నేను ఫెడరేషన్ కి చెందిన వారిని అయితే కూడా ఎవరిని కలవడం జరగలేదు. ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం కానీ పరిష్కారం చూపడం కానీ సాధ్యం కాదు. ఇది ఏది చూపినా కానీ ఫిలిం ఛాంబర్ త్రూ జరగాలి, ప్రొడ్యూసర్స్ తరఫున జరగాలి. ఏదేమైనా ఇలాంటి
అవాస్తవ న్యూస్ అయితే ఎవరు ప్రచారం చేయకూడదని చెప్పేసి కూడా తనైతే ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు వీళ్ళు మాట్లాడిన తీరు, ఇప్పుడు కూడా మీటింగ్ జరిగింది, ఈ మాట్లాడిన తీరు బట్టి అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక కొలిక్కొచ్చేలా ఉంది. ఖచ్చితంగా ఈ కార్మికుల వేతనాలు పెంచడము 5% నుంచి 15% అంటే 2000 లోపు ఉన్న వాళ్ళకి పెంచడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే తెలుస్తుంది. కాకపోతే ఎందుకంటే చిరంజీవి గారు అయితే ఎటువంటి హామీ కానీ ఎటువంటి ఏకపక్ష నిర్ణయం కానీ తీసుకోలేదు గౌతమ్. రైట్ శ్రీపాల్, అయితే ఇంకొక విషయం చెప్పండి. ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రానట్టు కూడా కనిపిస్తుంది, ఎందుకంటే చిరంజీవి కూడా ఇక్కడ నుంచి తప్పుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా అటు ఫిలిం ఛాంబర్ కావచ్చు, లేకపోతే ఫెడరేషన్ మెంబర్సే ఇందులో మెయిన్ పర్సన్స్, వాళ్ళే ఒక డెసిషన్కి వస్తారు అని చెప్పి ఈయన కూడా కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కార్మికులు అడిగినట్టు వీళ్ళు 30% పెంచుతారా, లేకపోతే గతంలో వీళ్ళు ఏదైతే 5% పెంచుతామని చెప్తూ ఉన్నారో రేపు మీరు మళ్ళీ మీటింగ్ జరగబోతుంది కాబట్టి అక్కడ కూడా ఇదే ప్రస్తావన జరిగే అవకాశం ఉందా? అంటే కేవలం 5% వరకే పెంచే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు జరిగిన ప్రచారాన్ని బట్టి, ఇప్పుడు జరిగిన మీటింగ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ మరియు ఫెడరేషన్ సభ్యులైతే ఇప్పుడు జరిగిన మీటింగ్ బట్టి అయితే 30% అడగడం కరెక్ట్ కాదని చెప్పారు. అంటే 2000 లోపు వేతనం ఇస్తున్న వారికి అయితే 15% మొదటి సంవత్సరం, సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం 5%, 3వ సంవత్సరం 5%, కానీ ఒకేసారి 30% పెంచడం అయితే జరగదు. అయితే ఇప్పుడైతే వీళ్ళు ఒక 4 కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది, వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 2000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం 15% పెంపు, సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5% అయితే పెంచడం జరుగుతుంది. ఒకేసారి పెంచితే కూడా ప్రొడ్యూసర్ మీద భారం పడుతుందన్న విషయంలో ఉన్నది. కాకపోతే 1000 రూపాయల లోపు అయితే ఖచ్చితంగా 1000 రూపాయల లోపు ఉన్న వారికి కూడా 20% పెంచడానికి అయితే అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇంకా ఫెడరేషన్ సభ్యులు మాట్లాడితే కానీ ఈ సమస్య కొలిక్కి రాదు. ఖచ్చితంగా ఇది సోమవారం లోపు అయితే ఖచ్చితంగా ఇది సమస్యతో కొలిక్కి వచ్చి ఖచ్చితంగా విధులకైతే హాజరవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక ఫెడరేషన్ ఒక గంటలో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయినట్టు కనిపిస్తోంది. ఏదైతే అవాస్తవ ప్రచారాలు ఇప్పటి వరకు అయితే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికీ నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా ఆయన కరాఖండిగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఎటువంటి ఇండస్ట్రీకి సంబంధించి, కార్మికులకి సంబంధించి, ముఖ్యంగా సినీ కార్మికులకి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పరిష్కరించడానికి ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మెంబర్స్, సో వీళ్ళందరూ ఉండగా నా వరకు రావాల్సిన అవసరం ఉండదు, నేను దానికి పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అని కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. మరి చూడాలి మళ్ళీ మీటింగ్ జరిగిన తర్వాత ఎటువంటి చేస్తూ ఉంటారు, అంటే ఎంతవరకు ఈ వేతనాలు పెంచే అవకాశం ఉంది అన్న దానిపైన కూడా ఒక క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోని వీళ్ళు ఏదైతే 30% పెంచడం మనం చూస్తూ ఉన్నాము. ఇటు సినిమాలకి సంబంధించి మనం సినిమాలు రేట్లు పెరుగుతూ ఉన్నాయి, టికెట్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి, అలాగే సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి, హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రోజు రోజుకి చిన్న సినిమా కూడా దాదాపు 10-20 కోట్లు పెడితే కానీ చిన్న సినిమా కూడా కంప్లీట్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. మరి సినిమాలకి అంతంత అవుతూ ఉంటే మరి అందులో పనిచేస్తున్న కార్మికులకి వచ్చేసరికి ఎందుకని వేతనాలు పెంచడం లేదు, మాకు అదే కృషి అదే కష్టం ఉంటుంది కదా, మరి మమ్మల్ని ఎందుకు ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా స్టార్ట్ చేస్తున్న మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించి రైట్ అయితే దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. అండ్ దానికి సంబంధించిన విజువల్స్ పిక్చర్ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అండ్ మొత్తం కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి వేతనాలు ఎంతవరకు పెంచాలి, ఎందుకంటే షూటింగ్స్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఒకరోజు షూటింగ్ కనుక ఆగిపోయినట్లయితే ప్రొడ్యూసర్కి ఎంత నష్టం కలుగుతుందో మనందరం చూస్తూ ఉన్నాం. హలో అండి. సో ఈ వారం జరిగిన మంత్రాలన్నీ కూడా ఇవాళ ఒక స్టేజ్కి వచ్చినాయి. ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దాం ఉన్నారంటే 2000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అదే పర్ డే 2000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకే, వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా
పాత వేజెస్ కంటిన్యూ చేయాలనేది ఇది. మేము 4 కండిషన్స్ అడిగాము. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతాం. ఓకేనండి, దిస్ ద క్లారిటీ. ఓకేనా, థ్యాంక్ యూ. అది ఇప్పుడు స్టాక్స్ ఫిక్స్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాట్ ఎవర్ ఫిక్స్ దానికి పాత వేజెస్ కంటిన్యూ. ఆల్మోస్ట్ మాకంటే బెటర్ నువ్వు చెప్పగలరా అందరూ. బాయ్, థ్యాంక్ యూ. హలో అండి, అందరికి నమస్కారం అండి. ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే, లాస్ట్ 50 సంవత్సరాల నుంచి మన ఇండస్ట్రీ ఇక్కడ సర్వైవ్ అవుతుంది. సో త్రూ అవుట్ దిస్ జర్నీ ఆఫ్ 50 years ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. వర్కర్స్ రావడం కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, కానీ ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం. మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి. అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000, 5,000 rupees ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ పీపుల్ హూ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 2,000 rupees ఆన్ ఎ డైలీ బేసిస్, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎంతండి మనకు 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్, because as everyone knows, the cost of living in Hyderabad has gone up. So to that extent we are ready to do it, and provided they agree to the 4 conditions. ఆ 4 conditions కూడా సింపుల్ అండి. అందులో 3 కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే, లాస్ట్ 50 సంవత్సరాల నుంచి మన ఇండస్ట్రీ ఇక్కడ సర్వైవ్ అవుతుంది. సో త్రూ అవుట్ దిస్ జర్నీ ఆఫ్ 50 years ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. వర్కర్స్ రావడం కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, కానీ ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం. మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి. అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000, 5,000 rupees ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ పీపుల్ హూ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 2,000 rupees ఆన్ ఎ డైలీ బేసిస్, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎంతండి మనకు 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్, because as everyone knows, the cost of living in Hyderabad has gone up. So to that extent we are ready to do it, and provided they agree to the 4 conditions. ఆ 4 కండిషన్లు కూడా సింపుల్ అండి. అందులో 3 కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. రైట్. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పటికే సినీ కార్మికులు ఎవరైతే 2,000 రూపాయల కింద, అంటే తక్కువకి డైలీ వేజెస్ అయితే తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి పెంచడానికి అయితే మేము సమ్మతిస్తున్నాము అని అయితే ఇప్పటికే మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా చెప్పడం జరిగింది. అండ్ 3 yearsకి తగ్గట్టు ఒక ఇయర్ 15%, తర్వాత 5%, ఆ తర్వాత ఇయర్ 5% లాగా మేము పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. మరి 5,000 తర్వాత ఎక్కువగా ఎర్న్ చేసే వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి అయితే మేము పెంచాలనుకోవట్లేదు, తక్కువ ఎర్న్ చేసే వాళ్ళకి పెంచాలనుకుంటున్నాం అని చెప్పి అయితే ఈ మీటింగ్లో మనకి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి సినీ కార్మికులు ఏ నిర్ణయానికి వస్తారు, ముఖ్యంగా ఓకే అంటారా లేదా, షూటింగ్స్ అనేవి కూడా స్టార్ట్ చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.